నీకు ఇంకా తెలియదేమో, రేపో మాపో ఈ అబ్బుగారు కూడా తెలుగుదేశంలోకి వద్దామని చూస్తున్నాడు. నువ్వు ఆ విషయం తెలుసుకో ముందు. వాడు కూడా సైకిల్ ఎక్కువ ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ అకామిడేషన్ లేదు, ఎవడో ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ గోడ చుట్టూ ఆ బిల్డింగ్ల చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు అది ముందు తెలుసుకో ఫస్ట్. వాడు ఓట్లు అడిగేటప్పుడే చెప్పాడు, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నేను గెలిస్తే తెలుగుదేశంలోకి వస్తా, నాకు ఈసారి వేయండి, ఇంకోసారి నాకు ఇంకోసారి వేయండి అని ఓట్లప్పుడే అడుక్కున్నాడు. ఆ మాట అంటే పెద్ద నిజాయితీ గల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కార్యకర్త అంట, వాడికి సపోర్ట్గా వీడు వచ్చాడంట. ఏంట్రా ఏది పడితే అది మాట్లాడుతున్నారు, వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మావి కౌంట్ అవుతుంది కాదు, మీ మాటలన్నీ కూడా మళ్ళీ కౌంట్ అవుతున్నాయి, మీ కౌంట్ అవుతున్నాయి, మీ చేష్టలు కౌంట్ అవుతున్నాయి. రపా రపా కన్ను కొట్టాలి, రాత్రిపూట అయిపోయే పని అయిపోవాలి, తెల్లారిపాటికని నువ్వు మాట్లాడినటువంటి పెద్ద మనిషి. నువ్వు అట్ట క్యాబినెట్ మినిస్టర్ చేసావో లేకపోతే పగటి వేషగాడిలాగా ఉన్నోడికి జగన్ మంత్రి ఇచ్చాడో నాకు అర్థం కావట్లా. నీ స్థాయి, నువ్వు చేసినటువంటి హోదా ఏంటో మర్చిపోయి కన్ను కొట్టాలంట, నీ పని నువ్వు చేసేయాలంట. అంటే గిల్లాలి, జ్వాల పాడాలంట. ఇండైరెక్ట్గా నువ్వు చెప్తుంది అదే కదా. అంటే రెచ్చగొడుతున్నావు, రెచ్చగొట్టి విధ్వంసాన్ని సృష్టించమంటున్నావు.